తాగి బండి నడపకో, పోతావు. హెల్మెట్ పోతే కొనుక్కోవచ్చు, తలకాయ పోతే రాదు, చూసుకోమల్లా. ఈ చిన్న గుంట ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. But did you know that potholes kill more people than terrorism? Woman has died due to injuries related to a pothole incident. A 75-year-old specially abled man called Ahmed died after he met with a road accident because of a pothole. 2 young teenagers in Maharashtra are dead today. Both killed not by fate, not by chance, but by potholes on the road. ప్రజెంట్ నేను నుంచున్న ఈ రోడ్ రోజు కొన్ని వేల మంది ప్రయాణం చేసే రోడ్. కానీ ఈ రోడ్డుకి యుద్ధ భూమికి పెద్ద తేడా లేదు. ఒకసారి ఈ గుంటలు చూడండి, ఇవి మామూలు గుంటలు కాదు, ఎన్నో ప్రాణాలని బలి తీసుకునే గుంటలు. అందుకే ఈ రోడ్డుకి యుద్ధ భూమికి పెద్ద తేడా లేదు. ఈ రోడ్లు జస్ట్ క్రాక్ అవ్వలేదు, ప్రతిరోజు జనాల రక్తంతో తలిచిపోతున్నాయి. ఇండియన్ రోడ్స్ మీద ఉండే ప్రతి పాట్ హోల్ ఎన్నో ఏళ్ల నుంచి మన దేశంలో ఉన్న నెగ్లిజెన్స్ ని, కరప్షన్ ని గుర్తు చేస్తున్నాయి. ఈ పాట్ హోల్స్ వలన పోయే ప్రతి ప్రాణం మన సిస్టంలో ఉన్న చేతకానితనాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎన్నిసార్లు గుర్తు చేసినా సరే మన పొలిటీషియన్స్ కి ఒక నార్మల్ విషయం, వాళ్ళకి నార్మల్ విషయం అయి ఉండొచ్చామో కానీ పాట్ హోల్స్ వల్ల ప్రాణాలు పోవటం ఎంత బాధాకరమో చేవేళ్ల బస్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి ఫ్యామిలీస్ అడిగితే తెలుస్తుంది. తెల్లవారుజామున పదుల సంఖ్యలో ప్రయాణికుల బతుకులు తెల్లవారిపోయాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలు, అధ్వానమైన రహదారి వ్యవస్థలోని ఈ 3 ప్రయాణికుల పాలిట శాపాలయ్యాయి. నన్ను కలవరపరిచే విషయం ఏంటో తెలుసా, నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో ఈ పాట్ హోల్స్ వల్ల ఒకరు చనిపోతున్నారు. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇది పచ్చి నిజం. ప్రతి 3 నిమిషాలకి ఇండియన్ రోడ్స్ మీద ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రోజుకి 480 మంది, సంవత్సరానికి 173,000 మంది. అంటే యుద్ధంలో చనిపోయే వారి కంటే ఎక్కువ. అందుకే స్టార్టింగ్ లో నేను ఈ రోడ్స్ ని యుద్ధంతో కంపేర్ చేశాను. నేను జస్ట్ ఈ ఒక్క రోడ్డు గురించి మాట్లాడట్లేదు. ఇండియాలో ఇలాంటి రోడ్లు ప్రతి మేజర్ సిటీలో ఉన్నాయి, ప్రతి మైనర్ విలేజ్ లో ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటో తెలుసా, పొలిటీషియన్స్ మన రోడ్ ఇష్యూస్ ని ఎంత నార్మల్ గా తీసుకుంటున్నారో జనాలు, అంటే మనం కూడా అంతకంటే నార్మల్ గా ఈ రోడ్లకి అలవాటైపోయాం. కొన్ని ప్లేసెస్ లో అయితే వర్షాకాలం వస్తే జనాలు గుంటలు ఉండే రోడ్ల మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో గుర్తు పెట్టుకుని మరి తమ వెహికల్స్ ని నడుపుతూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఈ గుంటలకి అలవాటైపోయి బ్రెయిన్ ఒక మెమరీని ఏర్పాటు చేసుకుంది. లైక్ ఇదో ఈ కథ గుంత ఉంటుంది, ఇదో ఏ గుంతలోకి వెళ్ళవంతాయి నే బైక్ ఇరుకొనిపోతుందిరా. సో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో జనాలు తమ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, తమ డే టు డే లైఫ్ ప్లాన్స్ గురించి కాకుండా ఏ రోడ్డు మీద ఎంత పెద్ద గుంట ఉంది అని గుర్తు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. ఆ పోనీలే బ్రో, ఇలా అయితే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంటారేమో కాదు, అనేవాళ్ళు కూడా ఉంటారులేండి. సరే, అలాంటి వాళ్ళ కోసం మన రోడ్ల గురించి ఒక పాజిటివ్ విషయం చెప్తాను చూడండి. హర్యానాకి చెందిన దర్శన్ సింగ్ బ్రార్ అనే 80 ఏళ్ల వ్యక్తికి చాలా రోజుల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్స్ అతన్ని వెంటిలేటర్ మీద పెట్టేశారు. వెంటిలేటర్ మీద 4 డేస్ ఉన్నాక దర్శన్ సింగ్ బ్రార్ చనిపోయాడు. సో ఫ్యామిలీ, రిలేటివ్స్ అంతా ఒకరికొకరు దర్శన్ చనిపోయిన న్యూస్ గురించి చెప్పుకున్నారు. అతని హోమ్ టౌన్ లోని ఇంటి దగ్గర టెంట్ కూడా వేశారు. ఆఖరికి అతన్ని దహనం చేయడం కోసం చెక్కలు కూడా రెడీ చేసుకున్నారు. అంతా రెడీ చేసుకుని చనిపోయిన దర్శన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకుని వస్తుండగా ఆ అంబులెన్స్ రోడ్డు మీద ఉన్న ఒక పెద్ద గుంటలో నుంచి వెళ్ళింది. అంత పెద్ద గుంటలో నుంచి అంబులెన్స్ వెళ్ళటంతో అంబులెన్స్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా కదిలారు, ఇంక్లూడింగ్ చనిపోయిన దర్శన్ బాడీ కూడా కదిలింది. ఎస్, చనిపోయాడు అనుకున్న దర్శన్ కదలటం అతని గ్రాండ్ సన్ చూసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు దర్శన్ సింగ్ని చెక్ చేసి బ్రతికే ఉన్నాడు అని నిర్ధారించి అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చూసారా, రోడ్డు మీద ఉన్న గుంట ఒక ప్రాణాన్ని వెనక్కి తీసుకుని వచ్చింది. సో రోడ్ల మీద ఉన్న గుంటలు మన బ్రెయిన్ని షార్ప్ చేయడంతో పాటు చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి తీసుకొస్తున్నాయి. ఓకే, హ్యాపీ?
మొన్న ఒక బీజేపీ లీడర్ కూడా గుంటలు ఉండటం కరెక్ట్ అని అన్నారు. ఇప్పుడు నేను కూడా అది కరెక్ట్ అని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను, ఇంక నన్ను తిట్టకండి. కానీ నా బాధ ఏంటంటే నన్ను తిట్టుకునే వాళ్ళు కానీ, నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ పాట్ హోల్స్ ప్రాబ్లమ్స్ ని డైలీ తమ లైఫ్ లో ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ లైఫ్ లో ఒక్కసారి కూడా ఈ పాట్ హోల్స్ వల్ల మీరు ఇబ్బంది పడలేదా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. 23 నవంబర్ 2025 ఉదయం 8 గంటలకి మహారాష్ట్రలోని పాల్ఘర్లో మహేష్ దేశాయ్ అనే వ్యక్తి తన కొలీగ్ లవకుష్ వర్మతో కలిసి 2 వీలర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఆ 2 వీలర్ ఒక గుంటలో పడి బ్యాలెన్స్ తప్పింది. 2 వీలర్ బ్యాలెన్స్ తప్పడంతో దేశాయ్ కింద పడిపోయాడు. అదే టైంలో దేశాయ్ మీద నుంచి ఒక ట్రక్ వెళ్లటంతో దేశాయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడ తప్పెవరిది మీరే కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయా, ఎప్పుడైతే దేశాయ్ స్పాట్లో చనిపోయాడో కొంతమంది వచ్చి దేశాయ్ మీద ఎక్కిన ట్రక్ని తగలబెట్టారు. బట్ యాక్సిడెంట్కి కారణమైన గుంటని మాత్రం ఎవ్వరూ పోడ్చలేదు. నెక్స్ట్ తెలంగాణలోని పెద్దపల్లిలో 15 సంవత్సరాల పాప పాట్ హోల్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. నిజాంపురాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ మీద స్కూటర్ మీద వెళ్తున్న ఉమర్ షేక్ ఇంకా అతని 6 సంవత్సరాల పాపని ట్రక్ గుద్దేసింది. యాక్సిడెంట్లో పాప చనిపోయింది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పాట్ హోల్స్తో నిండి ఉంటుందని, వాటి వల్లనే ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని అక్కడ లోకల్స్ అంటున్నారు. బెంగళూరులోని రోడ్ బాగోకపోవడంతో ఒక ట్రక్ లేక్లోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ చనిపోయాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను రోడ్ సేఫ్టీ మీద వీడియో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాట్ హోల్స్ వల్ల లేకపోతే రోడ్లు బాగోకపోవటం వల్ల జరిగిన యాక్సిడెంట్స్. జస్ట్ 19 డేస్లో ఇన్ని యాక్సిడెంట్స్ జరిగాయంటే మన రోడ్ల కండిషన్ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే కొన్ని స్టాట్స్ చూపిస్తాను చూడండి. 2023లో పాట్ హోల్స్ వల్ల ఇండియాలో 2161 మంది చనిపోయారు. దానికి ముందు సంవత్సరం 2515 మంది. 2013 నుంచి 2022 మధ్యలో 11,141 యాక్సిడెంట్స్లో మొత్తం 3,000 మంది చనిపోయారు. మన దేశం ఎకానమీలో డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అని కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు పదే చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పని విషయం ఒకటి చెప్తాను చూడండి. 2013లో పాట్ హోల్ యాక్సిడెంట్స్ ఫెటాలిటీ రేట్ 0.27 ఉంటే 2022కి ఆ రేట్ 0.42 అయింది. అంటే 10 ఏళ్ల ముందు కంటే పాట్ హోల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. ఇదే రకంగా డెవలప్మెంట్ కిందకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. డెవలప్మెంట్ కోసం పోటీ పడాల్సిన మన స్టేట్స్ పాట్ హోల్స్ వల్ల ఏర్పడే డెత్స్లో పోటీ పడుతున్నాయి. లిస్ట్లో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో పాట్ హోల్స్ వల్ల చనిపోయిన వాళ్ళలో 50% మంది ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే 2022లో ఉత్తరప్రదేశ్లో 1856 మంది చనిపోతే దీంట్లో 1030 మంది పాట్ హోల్స్ వల్ల రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. ఇంకా మాన్సూన్ సీజన్, అదే వర్షాకాలం వస్తే రోడ్ల మీద ఉండే గుంతల వల్ల రోజుకి అట్లీస్ట్ 19 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ 6 డెత్ రిపోర్ట్స్ అవుతున్నాయని ఇంకొక రిపోర్ట్ చెప్తుంది. ఒక ఉగ్రవాదుల దాడిలో 6 చనిపోతే నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు, చేయాలి కూడా. కానీ అదే పాట్ హోల్స్ వల్ల 6 చనిపోతే సోషల్ మీడియాలో కంప్లైంట్స్ చేయడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఉగ్రవాద దాడుల్లో పోతున్న ప్రాణాల కంటే ఎక్కువ ప్రాణాలు ఈ పాట్ హోల్స్ వల్ల పోతున్నాయి. అయినా కానీ ఈ పాట్ హోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. కారణం ఇదొక బిజినెస్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఇదొక బిజినెస్, కంటికి కనిపించని డార్క్ బిజినెస్. ఈ డార్క్ బిజినెస్ వల్ల చాలా మంది లాభపడుతున్నారు. అలా లాభపడే వాళ్ళలో మొదటి వారు కాంట్రాక్టర్స్. బ్యాడ్ రోడ్స్ వేసేటప్పుడు క్వాలిటీ తగ్గించి జేబులు నింపుకునే కాంట్రాక్టర్స్ అవే రోడ్స్కి రిపేర్స్ వచ్చినప్పుడు టెంపరీ ప్యాచ్ వర్క్ అని చెప్పి మళ్ళీ చీప్ క్వాలిటీ రిపేర్స్ చేసి మళ్ళీ జేబులు నింపుకుంటున్నారు. 15 సంవత్సరాలకు ఒకసారి వేయాల్సిన రోడ్డు ప్రతి సంవత్సరం 2-3 టైమ్స్ రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటే కాంట్రాక్టర్స్ కి పని ఉంటుంది కదా. 2023లో ముంబైలోని పాట్ హోల్స్ని ఫిక్స్ చేసే కాస్ట్ 25% పెరిగింది. ఆ సంవత్సరం పాట్ హోల్స్ ఫిక్సింగ్కి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఇంత ఖర్చు పెడుతున్నా అసలు పాట్ హోల్స్ ఎందుకు వస్తున్నాయని. ఖర్చు చూపిస్తున్నారు కానీ పెట్టట్లేదు. ఇందాక చెప్పా కదా, ఒక మంచి రోడ్డు 10 నుంచి 15 సంవత్సరాల పాటు నీట్గా ఉంటుందని. కానీ క్వాలిటీ తక్కువ రోడ్డుకి ప్రతి సంవత్సరం రిపేర్లు చేయాలంటే ప్రతి సంవత్సరం ఒక కాంట్రాక్టర్ లాభపడుతున్నాడు. ఇంకో విషయం, ఇలా కాన్స్టాంట్గా రోడ్లు రిపేర్ రావటం వల్ల జస్ట్ కాంట్రాక్టర్లకే కాదు, ఆ రోడ్లు వేయడానికి మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కూడా లాభపడతారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టు కాంట్రాక్టర్లు లో క్వాలిటీ రోడ్స్ వేస్తున్నప్పుడు మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు మాత్రం టాప్ క్వాలిటీ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. రోడ్లు ఏళ్ల కొద్దీ రిపేర్ లేకుండా ఉంటే ఏ సప్లయర్ కూడా బాగుపడ్డం. అదే రెగ్యులర్గా రిపేర్స్ వస్తే సప్లయర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ మీ వెహికల్ రిపేర్స్. ఈ గుంటలు ఉండే రోడ్ల వల్ల వెహికల్స్ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్గా 2.5 lakh కార్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ప్లస్ రోడ్లు బాగోకపోవడం వల్ల ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువైపోయి మైలేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. అంటే ఒక రకంగా ఈ రోడ్ డ్యామేజెస్ వల్ల ఫ్యూయల్ కంపెనీస్ లాభపడుతున్నాయి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ కూడా లాభం అనుకోండి. ఇకపోతే డ్యామేజ్డ్ రోడ్స్ వల్ల వచ్చే ఇంకో తలనొప్పి ట్రాఫిక్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా లాంటి మేజర్ సిటీస్లో జనాలకి రోజుకి 1.5 hours వేస్ట్ అవుతుంది. దానికి కారణం ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే జనాలు ఎక్కువగా వెహికల్స్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎదురు వచ్చే ప్రతి పాట్ హోల్ మిమ్మల్ని స్లో చేస్తుంది. అంటే మీ వెనక వాళ్ళు, వాళ్ళ వెనక వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ స్లో అయ్యి ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. గుంటలు ఉన్నా కానీ బైక్ని ఎలాగలా నడపగలమని కొంతమంది మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డాక్టర్లు వార్నింగ్స్ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్లో ఇలా గుంటలు ఉండే రోడ్ల మీద లేదా గతుకులు ఉండే రోడ్ల మీద వెహికల్స్ నడిపితే స్పైనల్ కార్డ్ దెబ్బతింటుందంట. చివరికి పొలిటీషియన్స్ కూడా ఈ రోడ్స్ వల్ల లాభపడుతున్నారు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఎస్. రోడ్లు బాగుంటే మీరు ఓట్లు ఎందుకు వేస్తారు? గుంటలు, పాడైపోయిన రోడ్స్ని బాగు చేస్తామని చెప్తేనే కదా ఓట్లు పడేది. సాల్వ్ అయిపోయిన ప్రాబ్లంకి ఓట్లు పడవు. రిపీట్ అయ్యే ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం అని హామీ ఇస్తేనే ఓట్లు పడతాయి. ఇవన్నీ వింటుంటే రోడ్లని కావాలని డ్యామేజ్ చేసి లాభం పొందుతున్నారా అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ నా పాయింట్ అది కాదు. కావాలని రోడ్లని ఎవ్వరూ డ్యామేజ్ చేయరు. కానీ డ్యామేజ్ అయిన రోడ్ల వల్ల మీకు నష్టం జరుగుతుంటే చాలా మందికి లాభం కలుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళెవ్వరూ తప్పు చేయట్లేదు, కానీ తప్పు జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ తప్పు వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి. గవర్నమెంట్ రోడ్స్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు అని నేను అనట్లేదు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే వరల్డ్ క్లాస్ హైవేస్ మన ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతల్ సేతుని తీసుకోండి. ముంబై ఇంకా నావీ ముంబైని కనెక్ట్ చేసి ఈ బ్రిడ్జ్ని చూస్తే ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఇమేజ్ లాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ 2024-2025లో మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ ఎంతో తెలుసా? 3,31,584 కోట్ల రూపాయలు. మన కంట్రీ హెల్త్ బడ్జెట్ కంటే ఇది చాలా చాలా ఎక్కువ. మరి ఇంత బడ్జెట్ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ లా కనిపించే రోడ్లున్న ఇదే దేశంలో ఇవి కూడా జరుగుతున్నాయి. వై? ఎందుకు? ఇంత బడ్జెట్లు పెడుతున్నా కానీ మన రోడ్లు, వెహికల్స్కి సేఫ్టీని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఇంత ప్లానింగ్తో నిర్మిస్తున్న రోడ్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. అలా క్వశ్చన్ చేసుకుని రీసెర్చ్ చేస్తే మన ఇండియన్ రోడ్స్ ఇంత దారుణంగా తయారవడానికి ఒక 5 layer ఫెయిల్యూర్ నాకు కనిపించింది. రీసెంట్గా లూధియానాలో ఒక రోడ్డు వేశారు. ఈ రోడ్డు వేసిన 6 monthsకి గుంటలు రావటం మొదలయ్యాయి. 6 months ఒక రోడ్ వేస్తే మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటిది జస్ట్ 6 monthsలో క్రాక్స్ వస్తున్నాయంటే కారణం కరప్షన్. సర్వరోగ నివారణి అంటారు కదా, అట్లా మన దేశంలో సర్వనాశనాలకి కారణం కరప్షన్. అది వేసిన 6 నెలల్లో రోడ్స్లో క్రాక్ వస్తున్నాయంటే కారణం ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పూర్ క్వాలిటీ కాంక్రీట్ని యూజ్ చేసి డబ్బులు నొక్కేశాడు. టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ కరప్షన్ అండ్ నెగ్లిజెన్స్ ఇది. లక్షల మంది వాడే రోడ్డే కదా, ఎవడడుగుతాడు, ఎవరు పట్టించుకుంటారు అనే ఫీలింగ్తో ఇష్టం వచ్చినట్లు రోడ్లు వేసే కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకునే అఫీషియల్స్ చాలా మంది ఉన్నారు. సేమ్ స్టోరీ ఇండియా మొత్తం రిపీట్ అవుతుంది. లంచాలు తీసుకుని కాంట్రాక్ట్లు ఇవ్వటం, డబ్బులు మిగిల్చుకోవటం కోసం కాంట్రాక్టర్లు చీప్ క్వాలిటీ మెటీరియల్స్ వాడి రోడ్లు వేయటం, ఆ రోడ్లు కొద్ది నెలలకే డ్యామేజ్ అవటం, చివరికి జనాలు నష్టపోవటం. ఒక రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందంటే ఆ కాంట్రాక్టర్ సంపాదించిన దాంతో వాడి తరతరాల వాళ్ళ పంట పండినట్టే. ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ చేసి నాసీ రకం మెటీరియల్స్ వాడి ఏదో వేసామని రోడ్లు వేసే కాంట్రాక్టర్లు ఉన్నంతకాలం రోడ్డు మీద గుంటలు కనిపిస్తూనే ఉంటాయి. వీళ్ళ ధరాశ వల్ల 15 నుంచి 20 ఏళ్ల పాటు నీట్గా ఉండాల్సిన రోడ్లు 2-3 సంవత్సరాల్లోనే పాట్ హోల్స్తో డెడ్లీ ట్రాప్స్ లాగా మారుతున్నాయి. ప్లస్ ఇది
ఇదే కరప్షన్ వల్ల హెవీ వెహికల్స్ రోడ్ల మీదకి వస్తున్నాయి. కొన్ని రోడ్స్ ఒక పర్టికులర్ వెయిట్ని తట్టుకుంటాయి. అలాంటి రోడ్స్ మీద హెవీ వెహికల్స్కి పర్మిషన్ ఉండదు, కానీ లంచాలు తీసుకుని హెవీ వెహికల్స్ని రోడ్ల మీదకి అలౌ చేస్తున్నారు. రోడ్డు మీద హెవీ వెహికల్స్ వెళ్ళాలి, దాన్ని మనం ఆపలేం, కానీ ఎంతవరకు? ఫోర్త్ పవర్ లా అని ఒక ఫార్ములా ఉంటుంది. రోడ్డు డ్యామేజ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే దీన్ని కనిపెట్టారు. ఈ ఫార్ములా ప్రకారం ఓవర్ వెయిట్ ఉన్న వెహికల్స్ రోడ్ని 4 times ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ లీగల్గా 1 ton వెయిట్ని ఒక రోడ్డు మీద క్యారీ చేస్తుంది అనుకుందాం. అంటే రోడ్డు మీద 1 ton బరువు పడుతుంది. కానీ అదే వెహికల్ ఇల్లీగల్గా ఎక్స్ట్రా 1 ton వెయిట్ని క్యారీ చేస్తే రోడ్డు మీద పడే డ్యామేజ్ ఎంత అవుతుంది చెప్పండి? 2 ton కదా? కానీ కాదు. 4th పవర్ లా ప్రకారం రోడ్డు మీద 2 to the power of 4 16 tons డ్యామేజ్ పడుతుంది. అండ్ మన దగ్గర ఇల్లీగల్ గా హెవీ వెయిట్లు క్యారీ చేసే వెహికల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. సీజ్ ద లారీ. మన ఇండియాలో రోడ్స్ వేసే ప్రాసెస్లో బ్యూటిమెన్ అనే థర్మోప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేస్తారు. ఈ బ్యూటిమెన్తో పాటు శాండ్, గ్రావెల్ని కలిపిన ఫైనల్ ప్రోడక్ట్ని యాష్ఫాల్ట్ అని పిలుస్తారు. టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ యాష్ఫాల్ట్ అనేది సాఫ్ట్ అవుతుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు ఇది గట్టిపడుతుంది. ఇండియాలో చాలా స్టేట్స్లో సమ్మర్ టైంలో రోడ్ టెంపరేచర్ 60 నుంచి 70 degrees వరకు రీచ్ అవుతుంది. అలా అయినప్పుడు రోడ్ బైండింగ్ మెటీరియల్ అయిన యాష్ఫాల్ట్ బైండర్ స్టిఫ్నెస్ని కోల్పోతుంది. యాష్ఫాల్ట్ సాఫ్ట్గా అయినప్పుడు రోడ్డు మీద హెవీ ట్రక్స్ వెళ్ళటం క్రాక్స్ కి దారితీస్తుంది. సో ఎప్పుడైతే రోడ్లు వేసే కాంట్రాక్టర్లు చీప్ క్వాలిటీ యాష్ఫాల్ట్ ని యూజ్ చేస్తారో అది హీట్ కి త్వరగా సాఫ్ట్ అయిపోయి క్రాక్స్ కి దారితీస్తుంది. సమ్మర్ అంతా ఈ క్రాక్స్ ఏర్పడిన తర్వాత మాన్సూన్ సీజన్ వస్తుంది. వర్షాలు పడినప్పుడు ఈ క్రాక్స్ లో నుంచి వాటర్ వెళ్ళి కింద సాయిల్ తో కలిసిపోతుంది. సో స్ట్రాంగ్ బేస్ మీద ఉండాల్సిన రోడ్ ఇప్పుడు వాటర్ కలిసిన సాయిల్ మీద ఉంది. ఈ వాటర్తో మిక్స్ అయిన సాచురేటెడ్ సాయిల్ 60% నుంచి 80% స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. సింపుల్గా చెప్పాలంటే రోడ్ల కోసం వేసిన గట్టి ఫౌండేషన్లో వాటర్ పోవటంతో సాఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ బేస్ ఉన్న రోడ్డు మీద వెహికల్స్ వెళ్తాయో అప్పటిదాకా ఉన్న క్రాక్స్ కాస్త పాట్ హోల్స్కి దారితీస్తాయి. మన దగ్గర రోడ్డు ప్లానింగ్ కూడా పెద్ద గొప్పగా ఉండదు. ఫస్ట్ రోడ్ వేస్తారు, ఆ తర్వాత గుర్తొస్తుంది అరే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేయటం మర్చిపోయామే అని. అందుకే వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఎటు పోకుండా ఆ రోడ్ల మీద సెటిల్ అయిపోతుంది. ఒక రోడ్డు ఎంత బలంగా ఎంత పర్ఫెక్ట్గా వేసినా కానీ ఆ రోడ్డు మీద అదే పనిగా నీళ్లు ఉంటే అది ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ బెంగళూరులో కురిసిన వర్షాలకి అండర్ పాస్ పూర్తిగా మునిగిపోయాయి. వర్షాల వల్లనే రోడ్లు పాడవుతున్నాయి అని మనం అనలేం. ఇండియాలో మాన్సూన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ దానికి తగ్గట్టు రోడ్లని వేస్తున్నారా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్స్లో 3 layers ఉంటాయి. ఈ శాండ్విచ్నే రోడ్ అనుకోండి. బాటమ్ బ్రెడ్ బేస్ లేయర్, మధ్యలో ఉండేది బైండర్ లేయర్ అండ్ టాప్లో ఉండేది సర్ఫేస్ లేయర్ అండ్ పైన పేపర్ సబ్స్క్రైబ్. ఎవరు ఇది పెట్టింది ఇక్కడ? వాడికి 2000 పెంచు. ఈ టాప్ లేయర్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇది స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఈ హోల్స్ వల్ల హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా డీఫామ్ అవుతుంది, అంటే షేప్ అవుట్ అవుతుంది. అయితే బైండర్ లేయర్ అనేది ఈ సర్ఫేస్ లేయర్కి సపోర్ట్ ఇస్తుంది. హెవీ వెహికల్ సర్ఫేస్ లేయర్ మీద నుంచి వెళ్ళినప్పుడు షేప్ అవుట్ అయిన సర్ఫేస్ లేయర్ తన షేప్ని రీగెయిన్ చేసుకునేలాగా బైండర్ లేయర్ హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వర్షం పడినప్పుడు. వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు ఫ్లో అయితే ఓకే, కానీ ఆ వర్షపు నీరు ఎటు పోకుండా అంతే రోడ్డు మీద ఉండినప్పుడు ఆ వాటర్ అంతా సర్ఫేస్ లేయర్లో ఉన్న చిన్న చిన్న హోల్స్ నుంచి బైండర్ లేయర్లోకి వెళ్తాయి. స్ట్రాంగ్గా ఉండి సర్ఫేస్ లేయర్కి సపోర్ట్ ఇవ్వాల్సిన బైండర్ లేయర్ వర్షపు నీరుతో తడిచిపోతుంది. సో బేసిక్గా మాయిశ్చర్ అంతా ఈ లేయర్స్లో ట్రాప్ అయిపోయి మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా రోడ్డు డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. మాయిశ్చర్తో వీక్ అయి ఉన్న ఈ లేయర్స్ మీద హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు పాట్ హోల్స్ దర్శనమిస్తాయి. మనకి మాన్సూన్స్ అనేవి కొత్తగా వచ్చేవి కాదు. సో ఇక్కడ మాన్సూన్ సీజన్ని తప్పు పట్టలేం. ఇక్కడ తప్పు డ్రైనేజ్ సిస్టమ్ది. రోడ్లు వేసినప్పుడు దానికి సరిపడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉండాలి. కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ తో పెద్దగా పని లేదనుకుని సైలెంట్ గా ఈ డ్రైనేజెస్ వేయటానికి అయ్యే ఖర్చుని నొక్కేసి రోడ్లు వేయటం వల్ల ఈ రోజు డ్రైనేజ్ సిస్టమ్ అనేది సైలెంట్ కిల్లర్ గా మారిపోయింది.
ఇండియాలో రోడ్ డ్యామేజ్ అంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. ఫస్ట్ సమ్మర్లో ఓవర్ హీట్ వల్ల క్రాక్స్ వస్తాయి. మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందే ఈ క్రాక్స్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. కానీ పట్టించుకోరు. మాన్సూన్ వస్తుంది, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. మాన్సూన్ ఎండ్ అయ్యాక ప్యాచ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్యాచ్ వర్క్ మళ్ళీ నెక్స్ట్ మాన్సూన్లో డ్యామేజ్ అయిపోతుంది. మాన్సూన్స్, రోడ్, రిపీట్. జస్ట్ 50,000 రూపాయలతో అయిపోయే రిపేర్స్ని డిలే చేసి 5 lakhs దాకా తీసుకుని వెళ్తున్నారు. అప్పుడది రిపేర్గా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీకన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్డు డ్యామేజెస్ని ఆపటంలో ఫెయిల్ అవుతున్నాం, కానీ వాటిని టైంకి రిపేర్ చేస్తే చాలా వరకు ఖర్చు తగ్గించవచ్చు. కానీ ఇన్సఫిషియెంట్ మెయింటెనెన్స్ అండ్ డిలేడ్ రిపేర్స్ వల్ల నష్టం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇండియన్ రోడ్ బ్రేక్ అవడానికి జస్ట్ రెయిన్, పూర్ ప్లానింగే కాదు, వీక్ గవర్నెన్స్ కూడా ఒక మెయిన్ కారణం. ఒక రోడ్ కట్టాలని ప్లాన్ వేసినప్పుడు దాని కాస్ట్ ఇంత అని డిసైడ్ చేస్తారు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లాంటి కారణాల వల్ల ఆ రోడ్డు కట్టడం డిలే అవుతుంది. అయితే డిలేలో రోడ్డుకి అలొకేట్ చేసిన బడ్జెట్ అలాగే ఉంటుంది, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ మాత్రం పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో సర్వైవ్ అవ్వటం కోసం, రోడ్ని బడ్జెట్లోనే పూర్తి చేయడం కోసం కాంట్రాక్టర్లు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు బ్యాడ్ లాస్ కూడా రోడ్లకి గుంటలు పడేలా చేస్తున్నాయి. లైక్ 2013లో పాస్ అయిన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల కాస్ట్లు పెరిగిపోయాయి. దాంతో రోడ్డు ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి కేసు కోర్టుకెళ్ళింది. కేసు పూర్తయ్యే టైంకి ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడిపోయింది. దాంతో కాంట్రాక్టర్లు హడావిడిగా రోడ్లు వేసి ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. సో ఇలా రెగ్యులేటర్ గ్యాప్స్ కూడా రోడ్ డ్యామేజెస్కి కారణమవుతున్నాయి. రోడ్లు వేయటం అనేది చాలా బేసిక్. ఒక్కసారి ఆలోచించండి, అక్కడెక్కడో చంద్రుడి మీదకి, అది కూడా ఇంతవరకు ఎవరు వెళ్ళని ప్లేస్కి వెళ్ళిన మనకి సరైన రోడ్లు వేసుకునే స్తోమత లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒకసారి నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2024-25లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 3.31 లక్షల కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఖర్చు చేశారు. భారతమాల ప్రాజెక్టు కోసం 8.54 లక్షల కోట్ల రూపాయలని రిలీజ్ చేశారు. 2025-2026 యూనియన్ బడ్జెట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి $2.8 ట్రిలియన్ ని అలొకేట్ చేశారు. సో ఇండియా దగ్గర రోడ్లు వేయడానికి డబ్బు లేదనేది ఇట్స్ ఎ మిత్. సో ఇండియా దగ్గర డబ్బు ఉంది, బట్ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నామో అని దాని మీదే రోడ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ డికేడ్లో ఇండియాలో వేసిన రోడ్ల యొక్క సక్సెస్ని కిలోమీటర్స్లో మెజర్ చేశారే కానీ సర్వైవల్ రేట్లో మెజర్ చేయలేదు. ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారని అవార్డ్స్ ఇచ్చారు. రికార్డ్ బ్రేకింగ్ కన్స్ట్రక్షన్స్, స్పీడ్స్ అంటూ హెడ్లైన్స్ ఇచ్చారే కానీ డ్రైనేజ్ క్వాలిటీ బాగుంది, మెయింటెనెన్స్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంది అనే వాటికి మినిమం అప్రిసియేషన్ కూడా ఇవ్వలేదు. సో కాంట్రాక్టర్స్ కూడా దీనికి తగ్గట్టే రెస్పాండ్ అయ్యారు. ఫాస్ట్గా రోడ్లు వేయాలి, ఫాస్ట్గా ప్యాచ్ వర్క్ చేయాలంటూ రోడ్డు క్వాలిటీని పక్కన పెట్టేశారు. సో ఇలా డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నా కానీ ఇలా హడావిడిగా రోడ్లు వేయటం వల్ల రోడ్స్లో స్ట్రెంగ్త్ ఉండట్లేదు. హడావిడిగా వేసి అవార్డులు తీసుకున్న రోడ్లకి ఒక 2-3 years తర్వాత మళ్ళీ రిపేర్స్ చేసి మళ్ళీ అవార్డ్స్ తీసుకుంటున్నారు. సో ఇండియాలో రోడ్లు వేయకుండా మనీ వేస్ట్ చేయట్లేదు, వేసిన రోడ్ని మళ్ళీ వేస్తూ మనీ వేస్ట్ చేస్తున్నారు. రోడ్ పాట్ హోల్స్ వల్ల జనాలు పడే ఇబ్బందుల గురించి మెల్లిగా గవర్నమెంట్కి అర్థం అవటం మొదలుపెట్టింది. అందుకే రీసెంట్గా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 39 పారామీటర్స్తో ఒక రేటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఈ 39 పారామీటర్స్ యూజ్ చేసుకొని 100 పాయింట్స్కి స్కోర్ ఇస్తుందన్నమాట. ఈ పారామీటర్స్లో ఎఫిషియన్సీ, సేఫ్టీ, యూజర్ సర్వీసెస్ని కవర్ చేసి పాయింట్స్ని ఇస్తారు. ఇప్పటి వరకు దాదాపు 18,600 కిలోమీటర్స్ రోడ్స్కి రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ సిస్టమ్ని తీసుకొని రావడం వల్ల ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే రోడ్డు పూర్తయిన తర్వాత దానిని ఇనాగరేషన్ చేసి ఈ రోడ్డు స్ట్రాంగ్ అని ముద్ర వేయకుండా మాన్సూన్ సీజన్లో ఆ రోడ్డు సర్వైవల్ని బట్టి పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. జస్ట్ ఫాస్ట్గా రోడ్డు వేయటమే కాదు, ఎక్కువ కాలం ఉండే రోడ్స్ వేయటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఈ రేటింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. పాయింట్ సిస్టమ్ తర్వాత NHAI సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటుంది. రోడ్స్ వేయడానికి యూజ్ చేసే యాష్ఫాల్ట్ని స్టీల్ ఫైబర్స్ ఇంకా స్పెషల్ బ్యూటమిన్తో మిక్స్ చేస్తే అది సెల్ఫ్ హీలింగ్ మిక్చర్గా పనిచేస్తుంది. లైక్ రోడ్స్ మీద క్రాక్స్ వచ్చినప్పుడు అవి పెద్దగా అవ్వకుండా ఈ స్పెషల్ మిక్చర్ వాటిని క్లోజ్ చేస్తుంది అనమాట. ఇది కొద్ది కాస్ట్లీ. ఇప్పుడు పెట్టే రోడ్డు బడ్జెట్స్కి 25% ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ నెదర్లాండ్స్లో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఈ షెల్ఫ్ హీలింగ్ రోడ్స్ వల్ల ఖర్చు ఎక్కువైనా కానీ లాంగ్ టర్మ్లో చాలా అంటే చాలా మనీ సేవ్ అవుతుంది. టెక్నాలజీ వల్ల, స్మార్ట్ రోడ్స్ వల్ల మార్పు వస్తుందంటే నేను నమ్మను.
ముందు అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. రోడ్స్ విషయంలో మన కంట్రీలో ఉన్న వీకెస్ట్ లింక్ ఏదైనా ఉందంటే అది అకౌంటబిలిటీనే. సో ముందు దానికి తగిన మెజర్స్ తీసుకోవాలి. రోడ్స్కి ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకుని వచ్చినట్లే కాంట్రాక్టర్స్కి కూడా ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొని రావాలి. రోడ్స్ క్వాలిటీని ఒక ఆఫీసర్ కాకుండా మల్టిపుల్ ఆఫీసర్స్ వెరిఫై చేయాలి. ఏ కాంట్రాక్టర్ అయినా ఒక రోడ్ని సరిగ్గా వేయకపోతే అతన్ని పెనలైజ్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకోసారి ఏ కాంట్రాక్ట్ రాకుండా చూడాలి. ఎలాగో ఖర్చు ఎక్కువ పెట్టి సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో VG30 VG40 బ్యూటమిన్ని యూజ్ చేయాలి. ఇది హై టెంపరేచర్ని తట్టుకొని రోడ్స్లో క్రాక్స్ రాకుండా చూసుకుంటుంది. ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏంటంటే బ్యూటమిన్ని పాలిమర్స్తో మిక్స్ చేసి యూజ్ చేయటం. రోడ్స్ ఆర్ బౌండ్ టు గెట్ డ్యామేజ్డ్. అంటే రోడ్లు ఏమి మన ఇంట్లో ఉండే గాజు బొమ్మలు కాదు, ఒక టైం తర్వాత అవి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. అలా అయినప్పుడు వెంటనే రియాక్ట్ అయితే పాట్ హోల్స్కి చెక్ పెట్టచ్చు. లైక్ GPS ట్రాకర్స్తో రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఎక్కువ డ్యామేజ్ అని రిపోర్ట్ అయితే అక్కడ వెంటనే రిపేర్స్ జరిగేలాగా యాక్షన్స్ తీసుకోవాలి. ఇంకా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ విషయానికి వస్తే రోడ్డు వేసేటప్పుడు అసలు ఆ రోడ్డుకి సరైన డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. గుంటలు పడుతున్నాయని మీకు కనిపిస్తున్నప్పుడు స్టైల్గా వాటి పక్క నుంచి వెళ్ళిపోకుండా కంప్లైంట్ రైజ్ చేయండి. రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేయండి, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టండి. ఏదైనా పాట్ హోల్ వల్ల యాక్సిడెంట్ అయితే వెంటనే FIR ఫైల్ చేయండి. రీసెంట్గా బాంబే హైకోర్టు మైండ్ పోయే జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. పాట్ హోల్స్ వల్ల ఎవరైనా చనిపోతే 6 lakhs కంపెన్సేషన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ పే చేయాలని తీర్పిచ్చింది. సో పాట్ హోల్స్ గురించి వాయిస్ రైజ్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పాట్ హోల్స్కి చెక్ పెట్టొచ్చు. దీనికి తమిళనాడే బెస్ట్ ఎగ్జాంపుల్. 2014లో తమిళనాడులో పాట్ హోల్స్ వల్ల 1600 మంది చనిపోయారు. కానీ తమిళనాడు గవర్నమెంట్ పాట్ హోల్స్కి చెక్ పెట్టింది. 2014 తర్వాత నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో పాట్ హోల్స్ డెత్ కౌంట్ చూసుకుంటే 500 కంటే తక్కువే. సో పాట్ హోల్స్కి చెక్ పెట్టడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. నిజానికి వర్షాకాలం వస్తేనో లేకపోతే ఎవరైనా రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోతేనే తప్ప మన రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది ఎవరు పెద్దగా పట్టించుకోరు. మనం గుంటలు ఉన్న రోడ్డుకి ఎంత అలవాటు పడిపోయింది తెలుసా? టైర్ కంపెనీ వాళ్ళు, బైక్ కంపెనీల వాళ్ళు మన వర్స్ట్ రోడ్ కండిషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తున్నారు. సో మనలో కూడా మార్పు రావాలి. మీరు వెళ్ళే రోడ్డు మీద గుంట కనిపించిందంటే మీరు గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ మీకు గుర్తు రావాలి. ఇక్కడ గుంట ఉంది కదా నాకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు తప్పించుకోలేని గుంటలో పడిపోవటం ఖాయం. జై హింద్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లాస్ట్ వరకు ఎంతమంది చూసారో తెలియదు, బట్ లాస్ట్ వరకు చూస్తుంటే మీకు మేము పడిన కష్టం మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 7 days పైన పట్టింది. స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఈ వీడియో షూట్ చేయడం ఎక్కువ కష్టమైందనమాట. ఎందుకంటే మీరు చూస్తే ఒక లొకేషన్లో తీయలేదు, చాలా లొకేషన్స్లో తీసాం. కొన్ని లొకేషన్స్కి అయితే దాదాపు ఒక 20 to 30 minutes ట్రావెల్ కూడా చేసాం అనమాట. సో అది ఆ కష్టం మీరు గుర్తించారని నేను అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే, మా కష్టం మీకు అర్థమై ఉంటే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అట్లాగే ఇలాంటి వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం, బట్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయగలం. సో ఇంకా మేము ఇలాంటి డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి డాక్యుమెంటరీ అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇలాంటి రియల్ ఇష్యూస్ గురించి ఏదైనా ఈ టైప్ డాక్యుమెంటరీలో తీయాలని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, దాని మీద కూడా మేము వర్క్ చేస్తాం. సో ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై.